ప్రేమ్ చంద్రిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ్ రామచంద్రయ్య కేసు గురించి చంద్రికకు చెప్తూ ఉంటాడు. రామచంద్రయ్య ఏ తప్పు కూడా చేయలేదు, అన్యాయంగా అతన్ని కేసులో ఇరికించారు, అతనికి శిక్ష పడకూడదు చందు అని చెప్తూ ఉంటాడు. తన కూతురు నన్ను ప్రాధేయపడింది, అందుకనే నేను ఆ కేసు వాదిస్తున్నాను అని ప్రేమ్ చంద్రికకు చెప్తూ ఉంటే చంద్రిక చాలా కంగారు పడుతూ ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా, అంతే సంగతి, అసలు ఊరుకోరు అని చందు చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో జగదీష్ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. అందరూ కూడా హాల్లోకి వస్తారు. రమాదేవి, తెలిసిందా అన్నయ్య, ఆ కేసు వాదిస్తున్న కుర్ర లాయర్ ఎవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, అతని పేరేంటి అని చాలా కోపంగా జగదీష్ని ఆ లాయర్ గురించి వివరాలు అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. జగదీష్, తెలిసాయి, అతని పేరు ప్రేమ్ అని జగదీష్ చెప్తూ ఉంటాడు. తన చేతిలో ఉన్న ప్రూఫ్స్ పేపర్స్ అన్నీ కూడా గాల్లోకి ఎగిరేస్తూ ఉండేసరికి ప్రేమ్ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ లాయర్ ప్రేమ్ అని ప్రేమ్ని జగదీష్ చూపిస్తూ ఉంటే ప్రేమ్ చాలా కంగారు పడిపోతూ ఉంటే రమాదేవి చాలా కోపంగా ప్రేమ్ని చూస్తూ ఉంటుంది. ఇక నాకు మాట ఇచ్చాడు, అయినా కానీ కేసు వాదిస్తున్నాడు అని రమాదేవి గతమంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మరి ఏం జరుగుతుందో చూద్దాం.